ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు రావి చెట్టులో బ్రహ్మదేవుడు నివసిస్తారు. 7 గంటల నుండి 10 గంటల వరకు రావి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తారు. 10 గంటల నుండి 11:30 గంటల వరకు రావి చెట్టులో పితృదేవతల నివాసం ప్రారంభమవుతుంది. రాత్రి 11:30 దాటాక రావి చెట్టులో ఆహుతులుంటారు. ఆహుతులంటే తెలుసా? గర్భంలో 6 నెలలకే లేదా కన్యలుగా చనిపోయిన వారే ఆహుతులు. ఆపై రావి చెట్టులో వాసుకుల నివాసం మొదలవుతుంది. యజ్ఞ పురాణం ప్రకారం వాసుకుల తర్వాత సాయంత్రం 4 నుండి 7 వరకు రావి చెట్టులో శంకరుడు ఉంటారు. రాత్రి 8 నుండి 9 గంటల 30 నిమిషాల వరకు కుబేరుడు ఉంటారు. అందుకే రాత్రి 9 గంటలకు రావి చెట్టు కింద నెయ్యి లేదా నూనె దీపం వెలిగిస్తే సంపదకు లోటు ఉండదు.